బీజేపీ కౌన్సిలర్లపై వివక్ష చూపిస్తుండ్రు. నర్సాపూర్ మున్సిపాలిటీలో వార్డుల వారీగా కేటాయించిన నిధులపై బీజేపీ కౌన్సిలర్లకు నిధులు ఇవ్వకపోవడంపై బీజేపీ నేతల ఆగ్రహం. వాళ్ళు మున్సిపాల్లో కూర్చొని మాకు బీజేపీ కౌన్సిలర్ తెలియకుండా వాళ్ళే నిధులు రాసుకోవడం, అందులో వాళ్ళు నిధులు ఎక్కువ రాసుకొని మాకు నిధులే రాయకపోవడం, ఎక్కడ నిధులు అవసరం ఉన్నాయని మమ్మల్ని సంప్రదిస్తే మాత్రమే మాకు తెలుసు ఒక వార్డ్ కౌన్సిలర్గా. కానీ మమ్మల్ని సంప్రదించకుండా మాకు వాళ్ళు 2,70,00,000, 3.5 కోట్లు, 1,75,00,000, 1,80,00,000, 1,30,00,000 టీఆర్ఎస్ కౌన్సిలర్ పెట్టుకొని బీజేపీ కౌన్సిలర్లకు ఏం పెట్టకుండా మనం సంప్రదించకుండా ఏవైతే నిధులు ఉన్నాయో ఆ నిధులు అనేటివి ఆ నిధులు ఏవైతే పెట్టిరో అవన్నీ మొత్తం క్యాన్సిల్ చేసి అన్ని వార్డులకు సంబంధించిన ఎక్కడైతే ఎమర్జెన్సీ ఉందో పెట్టండి, మెయిన్ రోడ్లకు సంబంధించిన ఎమర్జెన్సీ పెట్టండి, కానీ గలీలకు సంబంధించిన ఏవైతే వార్డు కౌన్సిల్ ఉన్నాయో అక్కడ సమానం పెట్టాలని చెప్పేసి ఒక్కసారి మరియు మన కలెక్టర్ గారికి ఇచ్చినాము, కమిషనర్ గారికి ఇచ్చినాము, మళ్ళీ మేము చైర్మన్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాం. టీఆర్ఎస్ పార్టీ చైర్మన్ నాయకత్వానికి కూడా మేము చెప్తున్నాం, టీఆర్ఎస్ పార్టీ ఎవరైతే సుందారెడ్డి గారు ఉన్నారో మీరు మున్సిపల్ జనరల్ బాడీ మీటింగ్కి వచ్చి మీరు చెప్పారు డెవలప్మెంట్ చేసుకుందాం, అందరం కలిసిమెలిసి ఉండాలి, సహకారం చేద్దాం అనుకుంటున్నాం అని చెప్పినావు. మేము సహకారం చేస్తామని చెప్పినావు. కానీ ఒక్కసారి మీకు ఆలోచన చేయండి, మీరు చెప్పిపోయిన 15 రోజులనే మీ ముందటనే పెడుతున్నాం బడ్జెట్ వివరాల పరంగా. బడ్జెట్ మొన్న పేపర్లో పెట్టాం, ఎవరింత బడ్జెట్ పెట్టుకునే ఉద్దేశంతో ఒకసారి మీకు ఆలోచన చేయాలి. మరి మేము గిట్ట ఏమంటున్నామంటే మరి పొడవని కొడితే పొడవని పోషమ్మ కొట్టినట్టు మీకు అధికారం అయితే లేదు. మరి మీరు కేవలం టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే మాత్రమే, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ, సెంట్రల్లో బీజేపీ ఒక పార్టీ అధికారంలో ఉంది. మరి మీరు కూడా పబ్లిక్ ఏముడికే రేపు పరిస్థితి మాకు ఎట్లయితే మున్సిపాలిటీ ఇబ్బంది పెడుతుందో మీకు కూడా రేపు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. మాకు కలిగింది మీకు తగ్గుతుంది. కాబట్టి ఆ బడ్జెట్ ఏదైతే ఉందో అది మొత్తం క్యాన్సిల్ చేసి మేము కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం, ఎమ్మెల్యే గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. అవసరమైతే రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి కూడా తీసుకుపోతాం. ఎక్కడైతే ఆ బడ్జెట్ ఉందో అది క్యాన్సిల్ చేసి మళ్ళీ అందరినీ కూర్చొని పెట్టి దొంగతనంగా ఎక్కడైతే లోపల కూర్చొని రాస్తారో ఆ నిధులు ఏవైతే అవసరం ఉన్నాయో మాకు తెలియకుండా రాశారు కాబట్టి అవి అందరినీ మళ్ళీ మున్సిపల్ మీటింగ్ పెట్టి ఎక్కడెక్కడ ఏమో అవసరం ఉందో అవి మొత్తం సమానంగా బడ్జెట్ వార్డ్ వైజ్ రాయాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాను. కేంద్ర రాష్ట్ర నిధులు 30,90,00,000 నిధులు మంజూరు కావడం జరిగింది. అందులో మొన్న చూసుకున్నట్టయితే పక్షపాతం తోటి కొన్ని వాళ్లకు ఎక్కువ, మా వాడికి మాత్రం మాకు సంబంధించిన వాళ్ళకి చాలా తక్కువ పెట్టడం జరిగింది. ఏదైతే నర్సాపూర్లోని 10వ వార్డు ఉందో ఎక్కువ ట్యాక్సులు రావడం అదే వార్డు నుంచి, మరియు ఎక్కువ ఇల్లు కన్స్ట్రక్షన్ చేస్తే 3-4 లక్షల రూపాయలు ఇంటి పర్మిషన్ కోసం డబ్బులు కట్టడం జరుగుతుంది. అభివృద్ధిలో చూసుకుంటే చాలా పనులు అక్కడ పెండింగ్లో ఉన్నాయి. అందులో ఒక పెద్ద కాలువనే ఎన్నోసార్లు గత 10 సంవత్సరాల నుంచి పెద్ద సమస్యగా మారింది. ఆ కాలువ వర్షాకాలంలో గుట్టపై నుంచి నీళ్ళు రావడం, అన్ని ఇళ్ళకి నీళ్ళు పోవడం జరుగుతుంది. దాన్ని ఎన్నో మార్లు ప్రతి రాజకీయ పార్టీ వాళ్ళు వచ్చి ఇప్పుడు ఈ సంవత్సరం అయిపోతుంది, ఆ సంవత్సరం అయిపోతుంది అనడం జరిగింది. ఆ నీళ్ళు రావడం కూడా 1వ వార్డు, 11వ, 12వ వార్డు, 10వ వార్డు నుంచి నీళ్ళు పోవడం జరుగుతుంది. ఆ పెద్ద కాలువ దాదాపుగా 60-70 లక్షల రూపాయలు అవుతాయి. దాని తర్వాత ఆ వార్డు లోపల సీసీ రోడ్లు నిర్మాణం కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ చాలా రకాలుగా పెండింగ్లు ఉన్నాయి. మేము మున్సిపల్ దృష్టికి ఎన్నోసార్లు తీసుకెళ్ళడం జరిగింది. కానీ గతంలో కూడా ప్రతి 3-4 సంవత్సరాల నుంచి ఏదైనా నిధులు మంజూరైతే మాత్రం కూర్చోబెట్టుకొని మాట్లాడడం జరిగింది. మొట్టమొదటిసారిగానే వాళ్ళకి అనుకూలంగా మమ్మల్ని విలవకుండా పడికి అంటే ఒక వార్డుకి 3 కోట్లు, ఒక వార్డుకి 2.5 కోట్లు, మరి మాకు సంబంధించిన వాడికి 40-50 లక్షల చొప్పులు మాత్రం పెట్టడం జరిగింది. ఇది పక్షపాత ధోరణితో చేయడం జరిగింది. మేము అభివృద్ధికి ఆటంకం కాదు, నర్సాపూర్ చాలా అన్ని రకాలుగా బాగుండాలని కోరుకుంటాం. కానీ పక్షపాతం లేకుండా నిధులందరూ సమానంగా పంచడం అయితే పంచాలని చెప్పి మేము కోరుకుంటాం. మున్సిపల్ చైర్మన్ కానీ, కమిషనర్ కానీ, ఇంకా కలెక్టర్ కూడా ఫిర్యాదు ఇదే విషయం చేయడం జరిగింది. అభివృద్ధికి ఆటంకం కాదు, కానీ మా వాళ్ళకు కూడా సరైన న్యాయం జరగాలని చెప్పి మేము కోరుకుంటాం. నర్సాపూర్ మున్సిపాలిటీకి సంబంధించిన PUFIDC నిధులు 30,95,00,000 గత ప్రభుత్వంలో పెండింగ్లు ఉండే, మళ్ళీ ప్రభుత్వం వచ్చినాక మంజూరు చేయడం జరిగింది. అందులో ప్రతి బడ్జెట్ని ఇంతకుముందు కౌన్సిలర్లు, చైర్మన్ అందరూ కలిసి కూర్చొని ఎవరికి ఏమున్నాయి సమస్యలు, ఎక్కడెక్కడ ఏం సమస్యలు ఉన్నాయో మాట్లాడుకొని వాళ్ళకి సంబంధించి అందరికీ సమాన నిధులు కేటాయించడం జరిగింది. కానీ ఇప్పుడు ఏ బీజేపీ కౌన్సిలర్ రామైన మాకు ఏ ఇంటిమేషన్ లేకుండా, ఏ తీర్మానం లేకుండా వాళ్ళు కూర్చొని వాళ్ళకి ఇష్టమున్న చోట రాసుకొని మాకు మా వార్డుకు ఒక్కొక్క రూపాయి కూడా కేటాయించకుండా వాళ్ళే రాసుకోవడం జరిగింది.
మా వార్డు కూడా ట్యాక్సీ కడుతున్నారు మున్సిపాలిటీ. మా వార్డు కూడా నరసాపూర్ మున్సిపాలిటీనే ఉన్నాయి. మా వార్డు కూడా డెవలప్ కావాలని మేము కోరుకుంటున్నాం. నాకు ఎటువంటి నిధులు పెట్టకపోతే నేను కలెక్టర్ గారిని సంప్రదించడం జరిగింది. దానికి సంబంధించిన వివరాలు ఏమంటే ఇవ్వడం జరిగితే నాకు కొన్ని పనులు పెట్టారు. వాటిని కూడా మళ్ళీ ప్రచారం చేసుకుంటున్నారు. నేనే పెట్టినాం అని చెప్పుకొని తిరుగుతున్నారు. మా వార్డులలో ఫోన్ చేసి చెప్తున్నారు. అది కరెక్ట్ కాదు. వార్డు కౌన్సిలర్గా మేము ఉన్నాక మాకు ఇంటిమేషన్ లేకుండా మా వార్డులలో వచ్చి చేయడం, మా వార్డులలో వచ్చి తిరగడం అనేది కరెక్ట్ కాదు. కౌన్సిలర్గా మేము ఉన్నాం. మా వార్డు ప్రజలు మమ్మల్ని ఎన్నుకున్నారు. సమస్యలు ఉంటే మాకు చెప్తారు. మేము మీ దాకా వచ్చే సమస్య ఉన్నప్పుడు మీకు చెప్తాము. కానీ మిగతా సమస్యలు మా వార్డులలో మేము తెలుసుకునే అర్హత మాకు ఉంది. మాకు కూడా హక్కు ఇచ్చిన ప్రజలు. కౌన్సిలర్గా మేము చేయాల్సిన విధులు మేము కూడా నిర్వహిస్తాం. కానీ అట్లా చేయకుండా రావడం, మళ్ళీ అందులో ఈ నిధులలో కొన్ని రోడ్లని వాళ్ళకి సంబంధించిన రోడ్లను మాత్రం మేము పబ్లిక్ సంబంధించిన రోడ్లు, పెద్ద రోడ్లని వాటికి బడ్జెట్ కేటాయించడం జరిగింది. అట్లాంటి రోడ్లు మా వార్డులలో కూడా ఉన్నాయి. వాటికి ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలి. మిగతా విషయాలలో మాత్రం అన్ని వార్డులకు సమాన నిధులు కేటాయించాలని మేము ఈ సందర్భంగా కోరుతున్నాం. అట్లానే కలెక్టర్ గారికి కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. అవసరమైతే మేము సీఎంఏ కూడా పోవడం జరుగుతుంది. కానీ మాకు అన్యాయం జరిగితే మేము ఊరుకునేది లేదు. అభివృద్ధిలో మేము మాత్రం ఎంకరేజ్ చేసేది లేదు. ఎక్కడ రాకైనా పోతాం. ఈ నిధులు అందరికీ సమానంగా కేటాయించే వరకు మా పోరాటం ఆగాలి. ఖచ్చితంగా మేము మా నిధులు మాకు కావాలని కోరుతాం. కొందరు అధికారులు నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్తో కుమ్ముక్కై తెలంగాణ అర్బన్ ఫైనాన్షియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి 30,98,00,000 వస్తే 95 లక్షలు 30,95,00,000 వస్తే ఈరోజు మున్సిపల్ యొక్క తీర్మానాన్ని లేకుండా గతంలో ఒకట టీఓఫైడిసి నిధులు వస్తే మున్సిపాలిటీలో ఒకట గౌరవ ఎమ్మెల్యే గారు, ఎక్స్ ఎమ్మెల్యే మదరెడ్డి గారు మరియు మిగతా చైర్మన్, వార్డు సభ్యుల కౌన్సిలర్లు అందరూ కలిసి ఆ యొక్క నిధులను ఏ ప్రతిపాదికను యూజ్ చేయాలి, ఏ వార్డులో ఏ విధంగా యూజ్ చేయాలి, సరి సమానంగా అందరి కౌన్సిలర్ల యొక్క అభిప్రాయాన్ని తీసుకొని గతంలో ఒకటి టీఓఫైడ్ నిధులను మంజూరు చేయడం జరిగింది. మరి ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఓడిపోయిన తర్వాత అనేక కుంభకోణాలు చేసి ఓడిపోయిన తర్వాత ఇంకా బుద్ధి రాకుండా 30,90,00,000 రూపాయలని ఒక 2-3 కౌన్సిలర్లు, 2-3 అధికారులు ఏదైతే చట్టాలను ఉల్లంఘించి మున్సిపల్ యొక్క తీర్మానాన్ని ఉల్లంఘించి ఈ యొక్క నివేదికను కలెక్టర్ గారికి పంపడం జరిగింది. ఈ యొక్క నిధులు అనేది టీఓఫైడిసి నిధులు అనేది టీఓఫైడిసి కార్పొరేషన్ 6% వడ్డీతో రీపేమెంట్ చేయవలసిన అవసరం ఉంది. ఏ యొక్క చైర్మన్ జబ్బు నుంచి కానీ, ఏ యొక్క ముఖ్యమంత్రి జబ్బు నుంచి కానీ, ఏ యొక్క ఎమ్మెల్యే జబ్బు నుంచి కానీ, ఏ యొక్క కౌన్సిలర్ జబ్బు నుంచి కానీ ఆ డబ్బులు రిటర్న్ పేమెంట్ చేయరు. కేవలం నర్సాపూర్ యొక్క పట్టణ ప్రజలు కట్టిన ట్యాక్స్లు తోటి 6% వడ్డీతోని రీపేమెంట్ చేయవలసిన అవసరం ఉంది. కాబట్టి అన్ని వార్డుల లోపల సుమారు నర్సాపూర్ లోపల 25,000 జనాభా నివసిస్తూ ఉన్నది. 25,000 జనాభాకు అనుగుణంగా ఒక తీర్మానాన్ని మున్సిపల్ లోపల తయారు చేసి ఆ యొక్క టీఓఫైడిసి నిధులను వాడుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రీపేమెంట్ అనేది అన్ని వార్డుల నుంచి వచ్చే ట్యాక్సులు, కొన్ని వార్డుల లోపల ఇన్కమ్ తక్కువ ఉన్నప్పటికీ, కొన్ని వార్డులో ఇన్కమ్ ఎక్కువ ఉన్నప్పటికీ కూడా అన్ని వార్డుల నుంచి డబ్బుల్ని కలెక్ట్ చేసి టీఓఫైడిసి కార్పొరేషన్ కట్టవలసిన అవసరం ఉంది. ఈ యొక్క విషయం ఈ యొక్క మున్సిపల్ చైర్మన్ గారి, కమిషనర్ గారు గమనించకుండా కొన్ని వార్డులకే 2 కోట్లు, 3 కోట్లు ఇట్లా 3-4 వార్డులకే డబ్బులు పెట్టించి మిగతా వార్డులను అయితే పార్టీలు ఖచ్చితంగా అంటారు. టీఆర్ఎస్ మదరెడ్డి గారు ఈరోజు మీరు టీఆర్ఎస్లోనే ఉన్నారు, గుర్తుంచుకోవాలి. మీ చైర్మన్ ఏం చేస్తారు, మీ యొక్క ఇష్టంతో చేసిన చైర్మన్ ఈరోజు ఏ విధంగా నర్సాపూర్ పట్టణాన్ని ఏ విధంగా చేస్తూ ఉండో మీరు గమనించాలి. ఇప్పుడున్న శాసనసభ్యులు కూడా గమనించాలి. ఈ యొక్క చైర్మన్ మీ యొక్క కంట్రోల్ ఉండా ఆయన ఒక ఇష్టారాధిగా ప్రవర్తన అనేది నడుస్తూ ఉన్నది. కాబట్టి చైర్మన్ గారు ఈ యొక్క టీఓఫైడిసి నిధులను మళ్ళొకసారి సమీక్ష చేసి ఈ యొక్క గౌరవ శాసనసభ్యులు గారు సునీతా లక్ష్మారెడ్డి గారు కూడా ఈ యొక్క విషయాన్ని పునర్పరిశీలన చేసి కౌన్సిల్ యొక్క సభ్యులందరూ కూర్చోబెట్టి ఈ యొక్క ప్రాంతానికి 2 లక్షల మంది ఓటర్లకు మీది ఎమ్మెల్యే, నర్సాపూర్ పట్టణం అందరికీ కూడా మీది ఎమ్మెల్యే. టీఆర్ఎస్ కౌన్సిలర్లకే కాదు, బీజేపీ కౌన్సిలర్లే కాదు, కాంగ్రెస్ పార్టీ నాయకులే కాదు, మొత్తం ప్రధానికానికి కూడా ఎమ్మెల్యే. కాబట్టి మరొకసారి ఏ విధమైన తప్పు జరిగిందో టీఓఫైడిసి కార్పొరేషన్ ద్వారా వచ్చిన నిధులను సొంతంగా వార్డులకు వాడుకోరు. కాబట్టి వాటిని అన్నింటినీ సమీక్షించి మళ్ళీ ఒక కౌన్సిల్ సమావేశాన్ని పెట్టి ఈ ఎలక్షన్ కోడ్ తర్వాత
కౌన్సిల్ సమావేశాన్ని పెట్టి అన్ని వార్డుల కౌన్సిలర్ని కూర్చోబెట్టి పునర్సమీక్షించుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు వార్డుల లోపల ఏ యొక్క సంప్రదాయం ఉండే ఏ యొక్క వార్డులో పోతే ఆ వార్డు యొక్క కౌన్సిలరు ద్వారా పనులు నడుస్తూ ఉంటుండే. వ్యక్తిగతంగా కొంతమంది కౌన్సిలర్ వేసుకొని ఆ వార్డులో ఈ వార్డులో తిరుగుతూ ఉన్నారు. అది మంచి సంప్రదాయం కాదు మేము చెప్తా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది టీఎఫ్ఐడిసి నిధులు ఏ మాత్రం దుర్వినియోగమైన మీరు అధికారులు జైల్లో చూడవలసిన అవసరం వస్తుంది. కాబట్టి మీరు అధికారులకు హెచ్చరిస్తూ ఉన్నాం. టీఎఫ్ఐడిసి నిధులు నిష్పక్షపాతికంగా అన్ని వాటిలో కూడా సమానంగా చూడని ఎడల మేము కోర్టుకు వెళ్ళి టీఎఫ్ఐడిసి కార్పొరేషన్ ముందు కూడా వెళ్ళి మేము ధర్నాలు చేయవలసిన అవసరం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క టీఎఫ్ఐడిసిలు మరొకసారి గౌరవ శాసనసభ్యులు సునీతా లక్ష్మారెడ్డి గారికి మేము విన్నపజేస్తున్నాం. మీరు రాజకీయాలకు అతీతంగా నర్సాపూర్ పట్టణాన్ని డెవలప్మెంట్ చేయవలసిన గురుతరమైన బాధ్యత మీ ముందుంటుంది. మీ వెనుక మేము నడుస్తాం. కౌన్సిలర్లు మేము వేరే పార్టీలో ఉన్నప్పటికీ కూడా మీకు శాసనసభ్యురాలుగా ఈ యొక్క ప్రాంత ఎమ్మెల్యేగా మీకు గౌరవిస్తాం. కాబట్టి మీరు యొక్క చైర్మన్ని కట్టడి చేయాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేస్తాం.